బ్రేకింగ్ న్యూస్. తూర్పుగోదావరి జిల్లాలో ఇవాళ సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. రైతన్న మీకోసం ముగింపు కార్యక్రమంలో భాగంగా గోపాలపురం నియోజకవర్గంలోని నల్లజర్లలో అన్నదాతలతో ముఖ్యమంత్రి ముఖాముఖి నిర్వహిస్తారు. అక్కడ ప్రజావేదిక దగ్గర ఏర్పాటు చేసే స్టాళ్లను పరిశీలిస్తారు. అనంతరం రైతులు వారి కుటుంబాలతో మాట్లాడతారు. మధ్యాహ్నం పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతారు. ఈ నేపథ్యంలో సీఎం పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ కీర్తి చేకూరి స్వయంగా పరిశీలించారు. జిల్లా యంత్రాంగాన్ని అన్ని సంబంధిత శాఖలతో సమన్వయం చేసి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం పర్యటనకు సంబంధించిన మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. తూర్పుగోదావరి జిల్లాలో ఇవాళ సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. రైతన్న మీకోసం ముగింపు కార్యక్రమంలో భాగంగా గోపాలపురం నియోజకవర్గంలోని నల్లజర్లలో అన్నదాతలతో ముఖ్యమంత్రి ముఖాముఖి నిర్వహిస్తారు. అక్కడ ప్రజావేదిక దగ్గర ఏర్పాటు చేసే స్టాళ్లను పరిశీలిస్తారు. అనంతరం రైతులు వారి కుటుంబాలతో మాట్లాడతారు. మధ్యాహ్నం పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతారు. ఈ నేపథ్యంలో సీఎం పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ కీర్తి చేకూరి స్వయంగా పరిశీలించారు. జిల్లా యంత్రాంగాన్ని అన్ని సంబంధిత శాఖలతో సమన్వయం చేసి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక ఈ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. రైట్, గుడ్ మార్నింగ్ సత్యనారాయణ. సీఎం చంద్రబాబు పర్యటనకు సంబంధించిన వివరాలు తెలపండి. గుడ్ మార్నింగ్ రాజ్ కుమారు. ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలోని సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఈ రోజు ఉదయం గోపాలపురం నియోజకవర్గం నల్లజర్లలో జరగనున్న రైతన్న మీకోసం వర్క్షాప్ లో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. గత నెల 24వ తేదీ నుంచి 29వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన రైతన్న మీకోసం పేరుతో రైతులకి ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. అయితే ఇంటింటా చేసిన ఈ ప్రచారం వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం రూపొందించిన పంచసూత్రాలు, అంటే ఒక కరపత్రం ద్వారా కూడా రైతులకి వీటిపై వివరించనున్నారు. అలాగే సీఎం చంద్రబాబు రాసిన లేఖలో కూడా ప్రతి రైతుకు కూడా ఈ ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ప్రచారం క్షేత్రస్థాయిలో అధికారులు మొదలుకొని ఉన్నతాధికారులు కూడా స్థాయిలో ప్రజాప్రతినిధులు కూడా ఈ కార్యక్రమం చేయనున్నారు. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతన్న మీకోసం వర్క్ షాప్ నిర్వహించిన నేపథ్యంలో ఈ రోజు నల్లజర్లలో ఈ వర్క్ షాప్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఉదయం 10:30 గంటలకు సీఎం క్యాంప్ ఆఫీస్ లో నల్లజర్లలో బయలుదేరి 10:55 నల్లజర్లు చేరుకునున్నారు సభా ప్రాంగణం వద్దకు. అనంతరం వర్క్ షాప్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రైతన్న మీకోసం స్టాళ్లను కూడా పరిశీలించనున్నారు. ఈ నేపథ్యంలో ఒక వ్యవసాయాన్ని లాభసాటిగా ఏ విధంగా తీసుకురావాలి, ప్రకృతి వ్యవసాయం మీద కూడా ఎక్కువగా అవగాహన పెంచుకోవాలని రైతులకు పలు సూచనలు చేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం 11:50కి ప్రజావేదిక సభలో కూడా రైతులతో ముఖాముఖి కూడా ప్రసంగించనున్నారు. అనంతరం
1 గంట నుంచి 3 గంటల వరకు కూడా స్థానిక నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సమావేశం కానున్నారు. అనంతరం విజయవాడకు తిరిగి ప్రయాణం చేయనున్నారు రాజ్కుమార్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్ సత్యనారాయణ. థ్యాంక్ యూ రాజ్కుమార్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.